వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ప్రజెంట్ అంటే ఈ 14న ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్ కలకలం రేపింది. అది ఎవరిది అంటే బీఆర్ఎస్కి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్. ఆయన పేరు రోహిత్ రెడ్డి. మరి ఈయన ఫామ్ హౌస్లో గతంలో కూడా ఇలాంటి ఒక కేసు ఇరుక్కున్నారంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పట్టుకునేందుకు వచ్చారు అని చెప్పేసి, అంటే కొనుక్కోబోతున్నారు అన్న న్యూస్ రావడం, అప్పుడు రైడ్ జరగడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, అదో పెద్ద ఇష్యూ. ఇప్పుడు చూస్తే అదే ఫామ్ హౌస్లో అదే వ్యక్తి మళ్ళీ అందులో ఉన్నారు. మరి ఈ డ్రగ్స్ ఇష్యూ ఏంటి, ఏం జరిగింది? అండ్ ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పుట్ట మహేష్ గారి మీద తీసుకున్న యాక్షన్ ఉందో, ఇప్పుడు బీఆర్ఎస్ని టార్గెట్ చేసినట్టుంది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, తప్పులు చేసినా కానీ వాళ్ళని వెనకేసుకు రావడమే వీళ్ళ ప్రయత్నంగా ఉన్న టైంలో ఇప్పుడు బీఆర్ఎస్ వాదన ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అనేదే క్వశ్చన్ మార్క్గా ఉంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. ఆవిడని తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, చంద్రబాబు నాయుడు గారు ఈ న్యూస్ వచ్చిన వెంటనే ఇది వాస్తవమా అవాస్తవమా అనేది పక్కన పెట్టేసి ఫస్ట్ ఆయనకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మీరు కార్యక్రమాల్లో అటెండ్ అవ్వకండి పార్టీకి సంబంధించి అని. ఇప్పుడు బీఆర్ఎస్ వంతుకు రావాలి. ఎందుకంటే బీఆర్ఎస్కి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ అది, అందులో ఆయన కూడా ఉన్నారు. మరి కేటీఆర్కి చెందిన కొంతమంది ఫ్రెండ్స్ కూడా అందులో ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయన మీద యాక్షన్ తీసుకోకపోగా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఎలా చూడాలి దీన్ని? అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఎప్పుడైతే 10 సంవత్సరాలు ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు, విచ్చలవిడితనంగా డ్రగ్స్ అనేది హైదరాబాద్ నిలయంగా మారింది. ఎందుకంటే మనం చూసాం కేసులు పట్టుకోవటం, మళ్ళీ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేయటం, అంటే పోలీసులు ఎక్కడైనా రైడ్ చేసినప్పుడు దొరకటం, మళ్ళీ క్లీన్ చిట్ ఇచ్చేయటం, సెలబ్రిటీస్ అందరినీ ఒక 2 రోజులు హడావిడిలాగా వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నామని చెప్పి పిలిపించుకోవటం, మళ్ళీ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేయటం, ఒక బ్లాక్మెయిలింగ్ లాంటిదే జరిగింది. అంటే అంత విచ్చలవిడితనంగా అంతమందికి దొరుకుతున్నాయి అని అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎవరిది, ఎవరున్నారు? పబ్ కల్చర్లో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? పబ్బులకి వెళ్తా ఉన్నది ఎవరు? అప్పుడు ఒక మినిస్టర్గా ఉన్న వ్యక్తి, ఒక సీఎం కొడుకుగా ఉన్నప్పుడు ఆయన పబ్ కల్చర్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందనేది తెలియకుండా ఉందా? తెలిసే జరిగాయి. సో వీళ్ళ ప్రోద్బలంతోనే ఆ రోజున ఇక్కడ హైదరాబాద్ నిలయంగా స్కూల్స్ వరకు సప్లై అయ్యాయి. అంటే స్కూల్ స్థాయి అని అంటే ఎంత? 14 ఏళ్ళు, 12 ఏళ్ళు, 16 ఏళ్ళు, ఇక ఈ పిల్లలంతా కూడా వాటిల్లో మధ్యలో అదో మత్తులో జోగిపోయారు కదా. గంజాయి కూడా కానివ్వండి, విపరీతంగా అయితే ఆ 10 సంవత్సరాలు చాలా ఎక్కువే కనపడింది. సో పిల్లల్ని పెంచుకునే పిల్లల పేరెంట్స్ అందరూ కూడా భయపడ్డ రోజులు అవి, ఏది మర్చిపోలేదు. అలాంటప్పుడు సరే సినిమా వాళ్ళ దగ్గర నుంచి దొరికాయని కొంతమంది పొలిటీషియన్స్ కూడా పార్టీలు చేసుకుంటా ఉంటే దొరికాయని కానివ్వండి, అవన్నీ దొరికటం వరకే కానివ్వండి, మళ్ళీ వాళ్ళ దగ్గర లేదు, క్లీన్ చిట్ ఇస్తారు, వాళ్ళకి సంబంధం లేదు, అంతే, కేసు కొట్టేయటమే జరిగిపోతుంది. సరే ఇవన్నీ తెలిసే జరిగాయి. ఆ రోజున కేటీఆర్ గారికి అన్నీ తెలుసు. సరే కొంతమంది అంటారు ఈ రోజుల్లో కూడా పార్టీలో కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారని కానివ్వండి, అదేలాగా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనే కానివ్వండి, వాళ్ళందరూ కలిసి అక్కడ పార్టీ చేసుకుంటున్నారు. సరే ఎవరైతే తెలుగుదేశం ఎంపీ గారు అయినా సరే వాళ్ళు ఉన్నారనే కానివ్వండి, ఇప్పుడు తప్పు చేసినప్పుడు టీడీపీ సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. అది వాళ్ళల్లో ఎక్కడా కనపడటం లేదు. వాళ్ళు ఇంకా ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అది అతని వ్యక్తిగతం అంటున్నారు. అరే డ్రగ్స్ అనేది వ్యక్తిగతమా? మనం ఎక్కడ ఉంటున్నాం? మనం ఇండియాలో ఉండటం లేదా? తెలంగాణలో ఉండటం లేదా? సో మనకు అంత ఫ్రీ కల్చర్ ఏం కాదు కదా డ్రగ్స్ తీసుకోవటం అనేది. డ్రగ్స్ తీసుకోవడం తప్పు అని చూపెట్టేటప్పుడు అది ఆయన వ్యక్తిగతం అని అన్నప్పుడు, అతను ఒక ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు అది ఎవరికి వర్తిస్తుంది? ఆ పార్టీ అధ్యక్షుడికి చూసుకునే బాధ్యత లేదా? అరే ఒక రాజకీయ నాయకుడు, ఆయన నలుగురిని ప్రలోభ పెట్టగలిగే దీనిలో ఉన్నారు, అతను ఒక రోల్ మోడల్గా ఉన్న వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అంటే ఆయన వ్యక్తిగతం వదిలేసేయండి అనే మాట్లాడేటట్టున్నారా వీళ్ళు? అంటే ప్రజలు కూడా ఇంకా ఆయన వ్యక్తిగతం అని ఆయన వదిలేసినప్పుడు ప్రజలు కూడా మిగతా పిల్లలు అందరూ అలవాటు పడిపోతారు. వాళ్ళు కూడా తీసుకుంటే వ్యక్తిగతం అని వదిలేసేస్తారా? ఎంతమంది ఫ్యామిలీస్ డ్యామేజ్ అవుతాయి దీని మూలన? అసలు ఫస్ట్ దీన్ని వ్యక్తిగతం అని మాట్లాడి వదిలేసిన వాళ్ళని అందరినీ ఎవరిని క్షమించకూడదు. ఎందుకంటే ఇది వ్యక్తిగతం కాదు, ఇది సమాజంతో ముడిపడి ఉన్న అంశం ఇది. సో అందుకని ఖచ్చితంగా ఏ మాట అయితే అన్నారో
కేటీఆర్ గారు ఆ మాటను తప్పకుండా వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఎందుకంటే వ్యక్తిగతం కాదు ఇది. ఆయన వ్యక్తిగతం అని అనుకున్నప్పుడు ఆయన ఇంట్లో కూర్చొని సిగరెట్ తాగితే సిగరెట్ కూడా సమాజంలో వచ్చి నలుగురు ఉన్న చోట తాగొద్దనే చెప్తారు. అవును ఆ? అవును చెప్తారు కదా. అలాంటప్పుడు నువ్వు డ్రగ్స్ పార్టీ పెట్టి ఆ పార్టీలో అందరూ డ్రగ్స్ తీసుకుంటుంటే అక్కడ చూసే వాళ్ళు ఎంతమంది దాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకోవటం, అతన్ని ఫామ్ హౌస్లోనే అది చేయటం జరగటం కూడా ఇవన్నీ చూసినప్పుడు అది వ్యక్తిగతం కింద ఎట్లా తీసేస్తారు? సో నువ్వు ఈ పార్టీకి సోకాజ్ నోటీస్ పంపించుండాలి, అతనికి వివరణ కోరుండాలి. ఆయన సొంత దీనిలో జరిగినప్పుడు ఆయన శాంపిల్స్లో కూడా ఆయన తీసుకున్న పాజిటివ్ వచ్చినప్పుడు సో రియాక్షన్ ఇలా ఉంటుందా? ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తప్పిదం కింద కనపడుతుంది. ఎందుకంటే పెంచి పోషించింది వాళ్ళే. సో వాళ్ళు ఈ రోజుకి కూడా దాన్ని ఎంకరేజ్ చేసేటట్టే మాట్లాడుతున్నారు. వాళ్ళ తప్పుని ఎక్కడా కూడా వాళ్ళ తప్పని ఒప్పుకోవట్లేదు, ఇంకా దాన్ని పెంచి పోషిస్తున్నారు. దాని మూలన రేపు సమాజం అంతా కూడా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మ్యామ్ అంటే ఇటు వైసీపీ కూడా సేమ్ ఇలానే చేస్తుంది మ్యామ్. క్యాసినో విషయం కావచ్చు, ఇతరితర విషయాల్లో కావచ్చు, ఏం జరిగినా పార్టీ నుండి వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు కదా, కనీసం వివరణ కూడా కోరలేదు, ఒక్క నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఇదే తప్పని చెప్పేసి ఇంతమంది ప్రజలు పదే పదే చెప్తుంటుంటే వాళ్ళకి ఆ గతి పట్టించిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఇలానే చేస్తుందంటే ఇంకా మేము ఏం చేసినా ఏం చెప్పినా జనాలు నమ్మే స్టేజ్లో ఉన్నారని అనుకుంటున్నారా? ఎందుకంటే జనాలు నమ్ముతారని అనుకున్నట్టు అది వాళ్ళ పిచ్చితనం కానివ్వండి, జనాలు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు జనాలు నమ్ముంటే ఈ డ్రగ్స్కి సంబంధం లేదు అని అనుకుని ఉంటే కేటీఆర్ గారి గురించి ఈయన పబ్ కల్చర్ గురించి, కేటీఆర్ గారి పబ్ కల్చర్ గురించి ఆ చెల్లెలు గారే చెప్తున్నారు కదా, కవిత గారే చెప్తున్నారు కదా, ఆవిడే బయట మాట్లాడారు కదా. లిక్కర్ గురించి కానీ డ్రగ్ కల్చరే కానీ ఇవన్నీ కూడా ఆవిడ మాట్లాడిన రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కన్నా బయట వాళ్ళకి ఏం తెలియకుండా ఉంటుంది? ఫ్యామిలీ మెంబర్సే ఈ రోజున బయట వచ్చి చెప్తున్నారు కదా. అంటే ఖచ్చితంగా ఇదంతా కేటీఆర్ కనసైకిల్లోనే జరుగుతుంది. మేబీ ఇప్పుడు అందరూ అంటుంటారు ఆయనకి అలవాటు ఉంది అనేది, అది కూడా అవ్వచ్చేమో. ఈ లెక్కను చూస్తుంటే వ్యక్తిగతం అని సంబోధించినప్పుడు నేను తప్పు చేస్తున్నప్పుడు నువ్వు కూడా అదే తప్పు చేసావు, ఆయన వ్యక్తిగతం అంట. ఓకే, పార్టీకి సంబంధం లేదని తప్పించుకోవచ్చుగా. పార్టీకి కాదు, నాకు అలవాటు ఉన్నప్పుడు. ఓకే, అర్థమైంది. నాకు అలవాటు ఉంది అనుకో, అది ఆయన వ్యక్తిగతం అని చెప్పేసి వదిలేస్తాను అంతే. అప్పుడు నేను తప్పు చేసినట్టు నేను ఫీల్ అవ్వట్లేదు కదా. సో అవతల నేను చేసేదే నువ్వు చేస్తున్నావు అని అంటే అది తప్పు కింద ఫీల్ అవ్వట్లేదు కదా. సో వ్యక్తిగతం అని చెప్పేసి లైట్గా కూల్గా కొట్టేసేసి సో రేపు ఇదంతా ప్రజలు గమనించట్లేదా అంటే ఇక మీదట దీన్ని ఉదాహరణగా తీసుకుంటే బీఆర్ఎస్ వస్తే డ్రగ్స్ అనేది విచ్చలవిడితనం పెరుగుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా మనకి ఈరోజు కేటీఆర్ గారు చెప్పటమే జరిగింది. డైరెక్ట్గా చెప్పేశారు ఆయన. అంతే. అది ఎవరు డ్రగ్స్ తీసుకున్నా అది వాళ్ళ వ్యక్తిగతం అని చెప్పేసి లైటర్ వేకు తీసేసుకున్నారు. ఓకే, అది ఆయన బహిరంగంగా ఒప్పుకోవటమే జరిగింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.